అమ్మ నువ్వు ఇట్లా వీడియోలు చూసుకుంటా ఇట్లా ఏడిస్తే పని అవుతుందా చెప్పు, తిరిగి వస్తుందా వైష్ణవి? ఇప్పుడు అది మాకు అర్థమవుతుంది తల్లి, ఆ విషయం మాకు అర్థమవుతుంది. మీ బాధ కన్నతల్లి బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు. కానీ మీరు అట్లా వీడియోలు చూసుకుంటా ఇట్లా ఏడుస్తూ ఉంటే నీకేదన్నా అయితే నీ పిల్లల పరిస్థితి ఏంది, నీ కోడళ్ళ పరిస్థితి ఏంది? కాదు తల్లి, ఇప్పుడు నువ్వు అట్లా అట్లా ముంగట పెట్టుకొని అవి మాకే ఆ పాటలు వింటుంటే మాకే కళ్ళలో లేని తిరుగుతూ ఉన్నాయి. కానీ పెంచిన తల్లివి నువ్వు ఇట్లా ఏడ్చుకుంటుంటే ఇద్దరు మగపిల్లలు కోడళ్ళు, నువ్వే ధైర్యం చెప్పాల్సింది పోయి మీ బాధ అర్థం చేసుకుంటాను తల్లి. కానీ నువ్వు ధైర్యం చెప్పాలి, నువ్వు ఏడిస్తే అవుతుందా చెప్పు. అక్క అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ నువ్వు వారం నుంచి అమ్మా, వారం నుంచి ఏడుస్తున్నావు నువ్వు, వారం నుంచి వద్దు. పూలు సాగట్లేదురా, బతుకులు నన్ను బతికిస్తాను తిడు వేసుకుంటా. వారం నుంచి ఒకటే ఏడుస్తున్నావు. ఇప్పుడు పిల్లలు ఇద్దరు మళ్ళీ వాళ్ళు ఉన్నారు, నా ఆత్మకు శాంతి ఉంటుంది. ఉండద్ది ఉండద్ది ఏమన్నా ఇక ఉండద్ది అక్కమ్మ. వాడు అనుకుంటే నువ్వు ఎందుకు చేతి వాళ్ళు పెళ్ళి గడిచిపోతాడు చేసిన ఆవిడ చచ్చిపోతాడు, నా బిడ్డకు చేసిన చేయకపోతుంటే నా చేతులు చెప్పుకుంటా అంతా నిలిపోతే అయిపోతుంటే నాకు బిడ్డట్లు ఇప్పుడు పెద్ద టాలెంట్ ఉన్నది దగ్గర. నాకు ముందు ధైర్యం అమ్మ, నాకు ఏం ధైర్యం లేదు. ఇది ఉన్నది ధైర్యం. నా మూడు గంటలు పోయి ఎడుతున్నా, పోరాలకు పనిలే కానీ సెట్ కుక్కలు గుట్టు కుక్కలు అయిన నాతో బలం ఉండేది. ఇది ఒక్కటే అసలు బలం. ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా, ఇంకా నువ్వు అట్లా రోడ్డు ఇట్లా రోజు ఇద్దరు కొడుకులు రావలేదు. ఈ తల్లి నాకు, ఈ తల్లిదండ్రులు బతుకు ఏమలేదు, బతుకులేదు. నువ్వు ఏడ పండుకున్నావమ్మా? అక్కడ పండుకున్నావు ఆ రోజు? ఎక్కడ గడ పండుకున్న పైన పండుకుని ఇట్లా పడ్డా. ఇల్లనా? కూలర్ ఉంది కదా, అదేడు కూలర్ తెచ్చిన దగ్గర పెట్టిండు. అవునా? వాళ్ళ రూమ్ లోకి తీసుకొచ్చి అమ్మలోకి బయట పెట్టిండు. వాళ్ళు బయట ఉన్నారని కొంచెం ఉన్నాడు లోపల ఉన్నారని లోపల తీసుకొచ్చి పెట్టిండు. అమ్మ ఎండాకాలం కదా ప్రేమతో వీళ్ళు కొడుకుని కూడా అట్లా చూసుకోలేదు అనుకుంటా, అట్లా చూసుకున్నారంట. నా బిడ్డను మంచిగా చూసుకోవాలని బాగా మంచిగా చూసుకున్నా.
బిడ్డనే అల్లుడు అనుకోనే భావించి గంత మంచిగా మళ్ళా చూసుకుంటే వీళ్ళకు తూప కాక ముందుకే అత్త మసాలా గిల్లే ఉన్నట్టు అత్తయ్య మాకు తాగురు అత్తమ్మ తాగురు మమ్మయ్య ఆ రోజు అదే రోజు మా ఇద్దరికి మా సిట్టికి ఇచ్చిండు నీళ్ళు చల్లటి తీసుకెళ్తారు ఫ్రిడ్జ్ దగ్గర అంటే ఆడు మంచిగా కదా అని నమ్ముకుండు మస్తు సేపటికి వచ్చినాడు మరి వాళ్ళు ఏం కలిపిండో వాళ్ళు ఏం మత్తు కలిపిండో కాక వీళ్ళకు తేలి పడనంత నిద్ర అంటారు ఆ రోజా అదే రోజు అంటే అట్లా ఏమో స్లీపింగ్ టాబ్లెట్ అట్లా వాళ్ళకి తెలుసు కదా డాక్టర్ కదా ఆడు 1 12 కోట్లలో ఉన్నాడంట దవాఖాన పన్న మెడికల్ పన్న తిరిగిండంట అన్నదమ్ములు గట్టిగా నిర్ణయించుకుని చంపిరా వాళ్ళు బరాబర్ 4 వచ్చి బలపరి చంపిరు వాళ్ళు నమ్ముతలేరు కానీ ఒక్కడు చంపిడు అంటారు కానీ 4 వచ్చి చంపిరు వాళ్ళు వస్తు రోజులే అనబట్టి ఇలా చూడకు మమ్మల్ని నమ్మించిండు వాళ్ళకి ఇట్లా గాలతో నీకేం పట్టి నేను చేసుకున్నదాన్ని నేను నీతో ఉంటే చాలు నేను కాపాడితే చాలు నీ బిడ్డని నా అన్నదమ్ముల సంగతి నా తల్లి సంగతి తీసేపెట్టాను నమ్మించి నన్ను మోసం చేసిండు కావాలంటే నీ బిడ్డ నాకు అద్దు సి అని పోయినా కానీ నేను చదువుకుంటుంటే అదేంది గంత మంచి పిల్లని గంత వయసు పోయినోళ్ళు చంపుడు అంటే అది ఎంత కలకల అలా 4 ఇలా తెలియకుండా ఫస్ట్ ప్రెగ్నెంట్ తీపిచ్చిండు చెప్పు మీ అమ్మ చెప్పకు ఎవరు చెప్పకు చెప్తే మంచిగా ఉండని చెప్పి అట్లా కూడా చేసిండు అట్లా చంపే ఇట్లా చంపే మళ్ళీ ఇట్లా చంపే ముగ్గురు ఇంటికి వచ్చి చంపిపోవడేంది నా ఇంటికి ఎట్లా వచ్చినావు అట్లా నీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాయే పోతుండే దీన్ని చంపే కర్మ నీకేంది నా బిడ్డ నా ఇల్లు నా కుటుంబం వెళ్ళిపోయి ఎవరు చేసుకున్నా నేను వదిలేస్తుంటే చంపినోడేమో అన్నం తింటున్నాడు ఏ తప్పు చేయని పిల్లనేమో మట్టి తింటుంది మట్టిలో పోయింది ఇక అదే కదా మట్టిది ఏ తప్పు చేయని పిల్ల మట్టి తింటే తప్పు చేసినోడు అన్నం తినడేంది ఆడు కూడా మట్టి తినాలి కదా నాకు రొట్టెలు కొనుకొచ్చింది సోమవారం పొద్దుకి అమ్మ నీకు ఒక్క పొద్దు తినమ్మ నువ్వు లేకపోతే నీ బతుకమ్మాయి పోయి బివుడమ్మాయి ఎప్పుడు 10,000 15,000 పడుతున్నాయి నేను బతికిత్తమ్మ తాపకు 10-15,000 పడుతున్నాయి ఇంకా లేదు నా యూట్యూబ్ అన్నది నా యూట్యూబ్ వల్ల నన్ను బతికిత్తన్నది తండ్రి కళ్ళు పెట్టిపిత్తన్నది మాకు ఏం ఆదరణ లేకుండా అయిపోయింది నాకు ఊక పీపు డౌన్ అవుతుంది నేను ఏం సంపాదించకుండా అయిపోతున్నా అసలు సంపాదన పడిపోయింది పెద్ద టాలెంట్ పిల్ల అది నాకు ఊరు లేకుండా సరే అది ఒక్కుతుంటే అల్లుని కోసం బిడ్డ కోసం 30 లక్షలు అప్పు చేసుకున్నాను వీళ్ళ దిగేటట్టు లేదు అలా నమ్ముకొని అప్పు చేసుకుంటే ఆ బిడ్డ దూరం అయిపోయి ఆడు స్టేషన్లో పాల్గొని ఎట్లా బతుకుడు అసలు ఈ కుటుంబానికి న్యాయం ఏది కొడుకులకు 10 రూపాయల పని లేదు జాబులు లేవు కూలి పని చేసుకుంటే నెలకు 10,000 సంపాదిస్తారు వాళ్ళ పిల్లలకు వాళ్ళకి సరిపోతలేవు అవి తండ్రికి 2 కళ్ళు కనబడతలేవు అవును ఆయన కన్ను కనిపించేది వాళ్ళు ఎట్లా బతుకుడు ఇది ఏంది ఇది ఘోరలేంది ఇది ఒక ఆడపిల్లని ఒక చెట్టును కొట్టేస్తే నేను ఎట్లా బతకాలా తల్లి నేను ఒక చెట్టును కొట్టేస్తే అది పూలు పూసే కాయలు కదా దాని కాయలు మీద తింటుంటివి మా కాయలేమి ఇప్పుడు ఒక చెట్టు కాగల వేరే కానీ బతుకెందుకు నీ కూడా చచ్చిపోయింది రాజమరికి ఏం పోవడద్దు ఏ పిల్లలద్దు ఏ కుటుంబద్దు అట్లా అనొద్దమ్మా ఇగో నా బంగారు తల్లి నువ్వు ఇన్ని రోజులు వారం నుంచి ఏడుస్తున్నావు చూస్తున్నావు అమ్మ నీ ఆరోగ్యం వల్ల ఇద్దరు కొడుకులు ఏమవుతారు చెప్పు ఆ 2 కొడుకులు నాకు అద్దు వాళ్ళు నాకు అద్దు నాకు ఈ అమ్మ కావాలా నాకు ఈ తల్లి కావాలా నా పార పంచినదంటే పన్ను ఇంటి కొరకొచ్చి పెట్టిన లేపుతుంది ఇదంతటి కారణము మేడం ఇదంతటి కారణము అత్త ఇద్దరు అన్నలు వాళ్ళకి ఇట్లా గట్టి సపోర్ట్ ఇవ్వకపోతే అరే నాకు 30 మంది గుండాలు ఉన్నారని వాళ్ళ అన్న బలం ఇచ్చిండు నా 30 మంది గుండాలు ఉన్నారు నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది ఎవరు ఎమ్మెల్యే ఆయన ఆహా అంటే ఆయనే చెప్పింది ఆమె అనేది ఎమ్మెల్యే సపోర్ట్ చేసిన ఈయన ఇట్లా మోటివేషన్ చేసిండు వీళ్ళ తమ్ముని మోటివేషన్ చేసిండు తమ్మునికి నేర్పిన మాటలు అవి అలాంటి బలం ఇచ్చిండు అన్నట్టు బలం ఇచ్చి నేను ఇట్లా ఎంత మందిలో చంపుకుంటూ వచ్చినారా ఇది ఒక లెక్కన నువ్వు చంపుకో నీకు పిల్లలు మాట్లాడినావు నీకు నిజంగా పిల్లలు మాట్లాడినావు 2 ఎకరాల పొలం 20 లక్షల కట్టినాం గవి కూడా కొట్టుకుని కాడ ఆడుకున్న లెక్క గన్నవాడి సత్తున్నవేంద్రా నువ్వు తల్లి అయితే బాగా నువ్వు నా ఇంటికి అడుగు పెట్టాలంటే దాన్ని సంపుతున్న నా ఇంట్లో అడుగు పెట్టు నువ్వు అవ్వదాకా అది నా దగ్గరది కాదు దాపుది కాదు దాన్ని నేను అంగీకరించా ఆ కోడలుగా నేను ఒప్పుకోను నువ్వు దాని దగ్గర నువ్వు ఉన్నావంటే నా ముఖం చూడకు నా ఇంటికి రాకని అన్నదమ్ములు తల్లి ఒకటే పట్టుబట్టిరు ఆయనకి ఎటు మెసలు రాక ఆయనకి ఎట్లా నోయం కదా నాకు ఆయనకే దోయలేదు
వాళ్ళు ఖచ్చితంగా సంపు నిన్ను ఒక్క నిమిషంలో తీసుకొస్తా నాతో అవుతారా తమ్ముడా నువ్వు భయపడకు అని గట్టి సపోర్ట్ వాళ్ళు నిలబడే వరకు అంటే నీకు అలాంటి ఆలోచనలు కలిగినాయి. వాళ్ళు ఫస్ట్ అన్నదమ్ములు తల్లే కారణం, ఆయనకి బలమైన కారణం చెప్పి సంపూర్ణ మరి నలుగురు కాతల్లి ఈ ఉంగరం లొల్లి అనేది ఎందుకు వచ్చింది? అది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. అది కన్ఫ్యూజన్ ఉందా అంటే దాని మీద చెప్తాలే ఉంగరం సంగతి ఎట్లయింది. ఆ ఉంగరం మా చిట్టి లంజోడికి హరిలంజోడికి ఏం చేసిండంటే చిట్టి మా అమ్మలు తిడుతుర్రు, ఒక కట్నం అంటుర్రు. నాకు నిజం పద పిల్లని మాట్లాడిర్రు. ఇంటికి పోయి ఆన్నే బత్తం పసిట్టి మీ అమ్మ ఇడగొట్టేటట్టే ఉన్నారు. మా అన్నదమ్ములు అయితే నా పానం తిత్తా నీ పానం తిత్తా అంటారు. అది 2 ఎకరాల పొలం అండ్ మొత్తం కొడితే ₹1 కోటి ఆస్తి అయితే వస్తుందట. పొలంకు బాగా రేట్లు ఉంటాయట. మాకు పొలాలు లేవు, భూములు లేవు, మాకు తెలియదు ఆ సంగతి. 20-30 లక్షలు పోతున్నారు, 2 ఎకరాల పొలం ఇస్తున్నారు. నిజామాబాద్ నుంచి ఫస్ట్ ఫిక్స్ అయిన పిల్లే నా పిల్ల. నా బిడ్డను చూడక ముందు ఫిక్స్ చేసుకున్నాక పోదందా సిట్టి పోదందంటే మీ వాళ్ళు చంపేస్తారు. నేను రాను అని అమ్మ పోదామంటుండే అల్లుడు అద్దు. ఒక ఏడాది కానీ ఒకళ్ళు పుట్టినాక పెద్ద మనుషులతో మాట్లాడి తోలంపుతా. ఇప్పుడు ఓ గురాలు చంపినా చంపుతారు. చిన్న పిల్ల, నేను తోడుండలేను దానికి. మళ్ళీ నువ్వు ఎటన్నా పని పోతావు కావచ్చు. ఇప్పుడు నేను తోలంపానంటే ఒక్కసారి మొత్తం పోగానే ఒక్కసారి మా అమ్మని అడిగి అత్తామని తీసుకొని పోయిండు. తీసుకొని పోయినాక మారింది కావచ్చు, ఏమన్నా సమాధానం దొరుకుతుంది కావచ్చు అని పోతే అత్తమ్మ మేము ఇన్నే ఉంటాం, ఈ సామాన్ అంతా చేసి ఈ రూమ్లో పెట్టుకో, ఈ రూమ్లో మా అమ్మ సామాను పెట్టింది తెచ్చింది లేసుకుంటాం అని అంటే సరే అన్నది. కిచెన్లోకి వేయింది, కారం పొడి డబ్బా ఇంత తెచ్చి దాన్ని మొగం 2 కొట్టింది. కొట్టి పొట్టు కొట్టిరు. ఆ రోజు చెప్తాను చూసిర్రు. మందంతూరుకి వచ్చి అయ్యో అనే వారికి అబ్బా మేము చంపిన కేసు బయటపడుతుందో మొన్న అని పిల్లకు ముఖం కడిగి దాన్ని అందుకొని ఇంటికి వచ్చిండు. అమ్మ నన్ను కారం పొడి కోసి 2 కొట్టిర్రేని అంటే నేను కొట్టలేను చిట్టి, నేను కొట్టలేను, నా మీద ఒట్టు నీ మీద ఒట్టు, నేను కొట్టలేను. మా అమ్మ కొట్టింది చిట్టి, మళ్ళీసారి వాళ్ళ ఇంటికి పోవద్దు చిట్టి, నీ కాలు మొక్క తత్తమ్మ, నేను మళ్ళీసారి ఆ ఇంటికి పోను. మా అన్నదమ్ముల మాటిన మా అమ్మ మాటిన చిట్టి, మనం కలిసిమెలిసి చిన్న ఉన్నది చిట్టి, నేను కొండపోయి అట్టి కొట్టి మారలేరు చిట్టి మళ్ళీ తోలకపోను అని నమ్మించిండు బాగా. నిజమైన మాట చెప్పుడు. ఈడికి వచ్చిన తర్వాత నువ్వు ఏదో అన్నాడు కదా మీ అల్లుడు అక్క ఏదో అడుగుతారు. సారీ నువ్వు అట్లా చెప్పినప్పుడు జాగ్రత్త పడితే అయిపోయేది కదమ్మా. జాగ్రత్తనున్నా మళ్ళీ తోలంపలేను కదా. నేను చిట్టి నా దగ్గరనే ఉండని కాపాడుకుంటున్నా. ఇక ఇది పోతలేదు. ఇక 3 రోజులే మేడం, దానికి దీనికి సంబంధం 3 రోజులే. అత్తగారింటికి పోయి ఆడ కరెంట్ పొడి డబ్బా కొట్టిన తర్వాత ఈడికి వచ్చిన 3 రోజులకే చేసి 3 రోజులకే వచ్చినాక ఫోన్ మాట్లాడిరా. ఈడికి వచ్చినాక నా బిడ్డ మా అమ్మ కళ్ళువాయని కారం పొడితో మంటలు ఎత్తున్నాయి. కళ్ళువంటే హాస్పిటల్కి కూడా పోయినా నెత్తిగొప్పు గోళీలు సూదేపించుకొచ్చుకున్న అమ్మ పండుకోయని నెత్తొత్తిన ఆ నవరటం తైలం పోసిన అమ్మ కళ్ళు పోతున్నాయి, తలనత్తుంది అమ్మ పండుకోయి బిడ్డని ఇంట్లో మండ పెట్టిన అలా అత్త ఫోన్ చేసింది. నైట్ ఫోన్ చేసి రికార్డ్ ఇన్నారు కదా మొత్తం. నైట్ ఫోన్ చేసి అది నిద్ర మబ్బుల్లో ఉన్నది, అంత లొల్లి పెట్టుకున్నది దాంతో. ఇక లంచే ఉంగరం ఎత్తుకపోయినావు మళ్ళీ సరి ఇంటికి రావద్దని కారం పొడి కొట్టి అదే ఎడుతుంటే దాని మీద ఉంగరం దొంగతనం పెట్టింది. అదే నలుగురికి సహాయపడే పిల్ల అది ఉంగరం దొంగతనం చేస్తుంది. చెండాలంగా నా తల్లి బంగారం గుంజుకోరు, దాని మెడల సైన్ గుంజుకురు. ఇప్పుడు మెడల సైన్ లేదు, దానికి బంగారు సైన్ గుంజుకురు. వాళ్ళ అంజడికి ఒక సైన్ వచ్చింది, అటే పోయింది. నేను పెట్టిన బండి ఎత్తుకపోయిండు. ఇక ఫోన్ చేసి మొత్తం పట్టు తిట్టాడు దాన్ని. తిట్టినాక పొద్దున్న లేచి అమ్మ గిరికడినమ్మా అని అంటే ఏమైందమ్మా అని అంటే గిరికడినమ్మా నన్ను ఎంతగానో తిడుతుందో. నేను అందరు ఏమనుకున్నారంటే ఫస్ట్ మీరు అనుకున్నారు ఏంపురాల్లో ఏమంటారు వీళ్ళు కూడా అనుకున్నారు. తర్వాత అత్త కోడలు లొల్లి అనేది తర్వాత బయటకు వచ్చింది. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఆ తిట్టినాక అమ్మ తిట్టిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఈయన ఫోన్లు మాట్లాడడం అట్లేమన్నా అంటే ఈడుండి మాట్లాడాడు ఆయన ఎట్లా ఆర్ట్ఫుల్ గానే ఎందుకు నా పిల్లని తిడుతున్నావు అన్నట్టు అనిపించిందా? అన్నాడు అట్లనే అన్నాడు. మళ్ళీ నాతోని కూడా అన్నాడు. ఏమని? నాతోని కూడా అన్నాడు అత్తమ్మ గింత పాపం గురి కడుతుంది నాకు తెలియదు, గింత పాపత్తురాలు దొరుకుతుందని నాకు తెలియదు. మా అన్నదమ్ములు మా తల్లి గింత అద్మానం మనసులో నా పిల్లమ్మ కూడా ముఖముల కారం కొట్టిర్రు, సంతాన్ని ఫిక్స్ అయ్యిర్రు. ఆడికి పోయిందని ఏమైంది అత్తమ్మ ఎవరికి ఎంపి పారేద్దరు, నేను పోను అత్తమ్మ ఈయనే ఉంటా అంటుండు. మళ్ళీ పోతుండు. అంటే వీళ్ళు అక్కడే యాక్చువల్ గా ఇక్కడ ఏమర్థమవుతుందంట అక్కడే ప్లాన్ చేసిర్రు, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చిండు కాబట్టి ఈడ ఆల్రెడీ 10-13 మంది అన్నలు. ఈడంత సినిమానే ఉండదు, ఎందుకంటే వీళ్ళ కుటుంబాలే ఉంటాయి ఇక్కడ.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అర్థం కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసి అనుకోవచ్చు. మళ్ళీ 3 రోజులు నడిచింది తరవే బట్టి. ఉమ్. 3 రోజులు అక్కడ జరిగినాక 3 రోజులు డైలీ 1 గంటకు 12 గంటలకు వచ్చింది ఆ మధ్యన ఇటు నమ్మిస్తుండు మమ్మల్ని అందరినీ. అయ్యో మొగడు సొంత మొగడే కదా కాపాడుకుంటాడు, గంత బాగా ఉన్న పిల్లని చంపుతాడు, మన గడి చంపుతాడని మనం అనుకుంటామా? అది అక్కడ కాబట్టి వాళ్ళ అత్త మామ అయితే చంపుతారు, గిడిని చంపుతాడు అని నమ్ముతుంది. 3 రోజులు సీరియల్ బట్టి పోయిండు. తల్లి 4 మాట్లాడుకుంటారు. మా సిట్టు కూడా అన్నది, అమ్మ కారం పొడి కొట్టింది, లొల్లయింది, మళ్ళీ ఆడికి ఎందుకు పోతుండమ్మ చెప్పి. ఆడికి ఎందుకు పోతుండ అంటే 3 గంటల దాకా కూర్చున్నాం ఇక్కడ. సిట్టి ఆగు ఏట వేయండు చూద్దాం ఆగు, మేము ఆడపిల్లం, ఆయన మోహన్ కళ్ళు కనిపి రాత్రి బండి వేసుకుని మేము ఇటు పోలేం కదా. 3 ఫోన్లు తీసుకెళ్ళిపోయిండు. ఈ అమ్మ ఇద్దరు బాబులు ఇక్కడే ఉంటారమ్మా. అన్ని దొరకక హైదరాబాద్ కు వైజాగ్ పోతే వాళ్ళ కైకిలు వీళ్ళతో పోతురు, లేకపోతే అలా వాడి సత్తురు. వాళ్ళు నా పనికి అమ్మ ఎట్లా పైసలు ఎట్లా కిరాయిల మీద పడుతున్నాయి ఎట్లా అంటే ఏడ పని దొరుకుతలేదు వాళ్ళకు. ఈ అమ్మతో నన్న కొంత బత్తమని అనుకుంటే నా మౌనికి కళ్ళు పెట్టిస్తున్నది అమ్మ. 3 రోజుల దాకా వేయండు లంజవాడుకు. నా సిట్ అన్నది, అమ్మ బాగా ఎట్లా ఉన్నాడమ్మా, నాకు భయం పడుతుందమ్మా అని అంటే వచ్చిండు. 3 గంటల దాకా కూర్చున్నా, ఎటు వేణు నాన్న అన్న. నేను ఎవరికి ఒక మాట అనలేను కదా. అంటే మళ్ళీ నా బిడ్డకు ఏమన్నా బాధ పెడతాడేమో, గిసుంటి అత్త దొరికిందని అనుకుంటాడేమో అని ఆయనతో నేను ఎటువైనా ఉన్నానంటే, లేదు ఆ రోజు లొల్లయింది కదా, మా అమ్మని మెప్పించుకుంటానికి పోయినా నేను, నాకు బాధ అనిపించేసింది, అమ్మని ఇట్లా ఎందుకు కొట్టినావు, కోడలికి ఇట్లా బాగా కావద్దు, వేరే మ్యాటర్ పోతుండు. డౌట్ వస్తుందో మన్నో, వేరే డౌట్ వస్తే ఇక్కడ పిల్లని చంపింది, బయట పడితే నాకు పిల్లని చంపే ఛాన్స్ దొరకదు, అక్కడ దొరుకుతలేకపోయి ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ మేనేజ్ చేసుకుంటున్నంటే చంపేసిపోయే రూల్స్ అయితే నేను మంచిగా కాపాడుకుంటా. ఇలా ముంగడ కొంచెం లొల్లి బయట పడ్డ వీళ్ళు కనిపెడతారని ఆడు ఏం లొల్లి బయట పడకుండా మంచిగా కాపాడిండు. సోమవారం పొద్దుకి ఆడు ఇర్రమర్ర నా చిట్టుని చూస్తూనే ఉన్నాడు. రొట్టెలు కొనుకొచ్చి 2 వేరు కొట్లకు రొట్టెలు కొనుకొచ్చి, అమ్మ నీకు ఒక్క పొద్దు తినంటే పప్పేసిన, ఈ గాడిదని చూడకు అత్తమ్మ నా గుడ్లు గోలి అన్నాడు. 5 గుడ్లు ఏం దాంట్లో ఏం ఐటమ్స్ అయ్యాక 5 గుడ్లు ముద్దోల గోలిచి అన్ని ఇంత అన్నం పెట్టి అదంతా అనికే పెట్టిన ఒక దయ్యం. ఆ రోజు నైట్ పెట్టిన నా అల్లునికి అన్నం. ఓకే, ఇప్పుడు ఆ రోజు నైట్ మీరు బయట పడుకున్నారా లోపల పడుకున్నారమ్మా? ఇగో నా బిడ్డ 10 దాకా మెలుకున్నాం కదా మేము. అయితే మా బిడ్డ నేను ఒక రోజు ముందు వన్నాం, అది చచ్చిపోక ఒక రోజు ముందు వన్నాం. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఒక్క మంచాల, మేమిద్దరం ఒక్క మంచాల కూలర్ గీడ పెట్టుకున్నాం పన్నాం. ఒక రోజు ముందు వన్నామా, ఆ రోజు తెల్లారింది అయిపోయిందా. ఆ రోజు చిట్టి లేవు ఇంట్లోకి పోతానులే ఒక్కటేంగా లేచిండు, నాకు శబ్దం అంటే మంచాలు మా అటాచ్ చేసుకుని పన్నాం. చిట్టి ఇంట్లోకి పోతాను, సిట్టి ఇట్లా పోదంటే గాల సౌండ్ నేనెందుకు వినాలని నేను అటుముఖం చేసి పడుకున్నా. నాకు నిద్ర బాగా వస్తుంది, నువ్వు అదే రోజు చంపుతాను చూసిండాడు. నాకు నిద్ర బాగా వస్తుంది, నువ్వు ఏం కదా సిట్టి వీళ్ళేవా వయసు పిల్లలు కదా అక్క, మొన్ననే పెళ్ళి అయింది, 8 నెలలు అయితే పెళ్ళి అయ్యి రాలేదు. వాళ్ళు పుష్టి అంతా వాళ్ళ మీద పెట్టి వాళ్ళ ప్రేమ మీద నేనెందుకు దెబ్బ కొట్టాలా, బాగానే ఉంటున్నారు కదా. ఊక చూసి దయ్యం లెక్క చూస్తే మా అత్త దయ్యం లెక్క కూతుంది మీరు మంచిగా ఉన్నప్పుడు అని నాకు చెడ్డ పేరు ఎందుకు అని నా సూపులో మన్ను దుబ్బవాడ నా సూపు అంతా వాళ్ళ మీద పెట్టకుండా అయిపోయింది. నాకు ఉండని బాగానే ఉండి మంచిగా పెడుతుండే కదా, నాకు దిక్కు లేకున్నా సరే నా మీద ఏమన్నా దిక్కు ఉందా, ఉన్నాయి లేని అన్ని అమ్మి వాళ్ళకి పెట్టిన పుట్టడు బాగుల పాలు అయిపోయిన వాళ్ళు మంచిగా బతితే చాలు నేనే అనుకున్నాను. నేను కూడా బతకను. 2 గుంటల పొలం కొన్నారు అంటే ఫ్లాట్ 12 లక్షలు ఫ్లాట్ 2 గుంటలు మొత్తం బాగులు తీసి అట్లనే పడుకున్నాడు. ఇక వాళ్ళు అటు లేసిపోయింది ఇంట్లోకి. పోయినాక నా బిడ్డ పోలేదు, అమ్మా నువ్వు వండుకో, అమ్మా నువ్వు విన్నా వండుకో, పోతే పోని ఇవి ఆయన లేచిపోయింది, మా ఆయన ఈయన లేచిపోయింది, మేమిద్దరమే అన్నాం. ఆ రోజు అది రోజు పూర్తయిందా, సోమవారం నాడు చచ్చిపోయే రోజు. అమ్మ మళ్ళీ వండుకుందా అన్న, ఆ రోజు నా దగ్గర వన్ అయిపోవు నా బిడ్డ. ఈ లంజోడుకు ఏం నేర్పిండో ఇంట్లో పోయి, ఇంట్లో మందందానికి అమ్మ నువ్వు వండుకోనేమో నేను ఇంట్లోనే వంట. నిన్న అన్నంగానే రాయమ్మ చల్లగా ఉన్నది ఇడ ఎన్న వండుకుందా అంటే లేదులే అమ్మ నువ్వు వాడుకో నేను పడుకుంటా అన్నది. కాళ్ళ మీద మత్తు సేపు అన్నది, ఫోన్ చూసింది, నవ్వింది. అమ్మ పైసలు పడ్డాయి చూడమ్మా, 10,000 12,000 పడ్డాయి తీసుకొచ్చుకుంటా, ఈ పైసలు తీసుకొచ్చి నీకు ఇత్తమ్మా, నువ్వు బాకులు కట్టుకో సంఘాలు కట్టుకో అన్నది. సరే తీ అమ్మ నా చూపించింది. అంకర నవ్వింది, బంగారు పన్ను పెట్టుకొని నవ్వింది. పండుకుంటా అమ్మ అన్నది. పండుకోపో బిడ్డ అన్న. ఆ కుక్కలు ముద్ర వాడికి బాగా వచ్చి మొరిగినాయి గోడెనక. మొరిగే వారికి కుక్కలు చూసి నాకు భయం పట్టింది. అమ్మ నాకు భయం పడుతుంది, కుక్కలు వస్తున్నాయి ఇంట్లో పోదాంపా. నీళ్ళు ఇచ్చిండు కాదు, ఆడ కూకున్నప్పుడు ఇచ్చిండు. అప్పుడు మెలకతో ఉన్నారు. అప్పుడు ఇంతకుముందు అప్పుడు మెలకతో అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏమర్థం అవుతుందంట, ఆ వాటర్ ఏమైనా కలిపి వీళ్ళు వండుకునే తట్టు చేసి, ఎందుకంటే అన్నదమ్ములు ఇక్కడ ఉండరు, ఉండేది వీళ్ళిద్దరే.
వీళ్ళిద్దరు స్ప్రో తప్పినాక అందరికి ఏమని ఇచ్చిండు చల్ల నీళ్ళు తెచ్చి మా ముగ్గురికి అంటే అంతకన్నా ముందు ఎప్పుడు ఇచ్చిండా ఇదే ఫస్ట్ టైం మాకు ఏమి ఇయ్యడు ఆయన చేత మాకు ఏమి ఇయ్యడు ఆ రోజు అని మేము నీళ్ళు తెమ్మలే మన తెమ్మలే బరిపాసి ఉంటే నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండు మాకు బరిపాసి నీళ్ళు తీసుకొచ్చి తాగినాం మా సిట్టు తాగింది నీళ్ళు తాగి ఏదైనా కానీ ఏదైనా అందరం తింటాం మేము ఒక్కళ్ళు తినం ఎట్లా తాగినాక ఏమైనా అనిపించిందా మీకు ఎట్లా నిద్ర వస్తుంది ఏమైనా ఇట్లనే వస్తుంది ఏమైనా ఇట్లా వస్తే మా సిట్టమ్మ అమ్మ నిద్ర వస్తున్నాడు నాకు కూడా నిద్ర వస్తుంది పోయమ్మ నాకు కూడా మొత్తం కళ్ళు కప్పుకొస్తున్నాయి నాకు కూడా నిద్ర వస్తుంది పోయమ్మ అన్నాడు కూలర్ పెట్టుకోని ఆడ వన్నం కుక్కలు మరుగుతున్నాయని పోయినావా మళ్ళీ లేచిండు కూలర్ గొర్ర గుంజుకొచ్చి మా దగ్గర పెట్టి కూలర్ గుంజుకొచ్చి అత్తమ్మ నీకు వెళ్తే మంచి లేదు అత్తమ్మ గోళీలు వేసుకున్నావు అత్తమ్మ అంటే ఆ నాన్న వేసుకున్న అంటే ఇదే ప్రేమ ఎప్పుడన్నా అంతకు ముందు చూపించిండా ఆ టైంలో నేనా చూపెట్టలే నా మీద ప్రేమ ఎక్కడ దానికి ఏం ప్రేమ లేదు ఎప్పుడైనా హుషారు లేదంటే గోళీలు తీసుకురా పైసలు ఇస్తే గోళీలు తీసుకొచ్చి ఇస్తాడు మెడికల్ అలా పెద్ద దవాఖాలకు పోతే రూపాయలు బాగా అవుతాయి మనకు దవాఖాలు పెట్టుకున్నంత లేదు కాలు చేతులు వాడిపోతున్నాయి బీప్ డౌన్ అవుతుంది ఇట్లా అవుతుంది మెడికల్ పట్టుకురాని ఒక 500-200 ఇస్తే తీసుకొస్తాడు అవి వేసుకుని నేను పడుకుంటా గంత ఎప్పుడన్నా ఒకసారి తెమ్మంటా వాడు నా పైసా కాదు మన లెక్క కాదు. ఇప్పుడు ఇక్కడ పండుకున్నాక మరి మీకు ఎన్ని గంటలకు సౌండ్ వచ్చిందమ్మా? ఈ సౌండ్ తెల్ల 4 గంటలకు వచ్చిందమ్మా. అసలు మామూలుగా చంపింది ఎప్పుడంటే ఎప్పుడు చంపిందో తెలియదు 4 గంటలకు నా బిడ్డని అదే రూము చూడు గచ్చంతా దవక పేరు గచ్చంతా రక్తమే బెడ్ అంతా రక్తమే కింద నువ్వు కేసిండి ఇదే కోలు గుద్దిండి ఇదంతా రక్తమే బెడ్ అంతా రక్తమే. ఇక తీసిర్రు సార్ ఇదొక మాట చెప్తా ఇగో ఇది తవ్వు ఉన్నది ఇక్కడ బండి అవుతాయి ఇగో మా ఆయన ఏం చేసిండు రేపులు ఇంత పెట్టి ఆడికాడికి తవ్వ మంచిది కాదు అది ఆస్తి మంచిగా ఉండదు అని ఈడిగిడికి బండలు పెట్టి ఆ బండలు ఆ రేపు మొత్తం తీసేసిరు మొత్తం తీసేసిరు ఈయనంగా ఉందా దారి అదే కదా అక్క వాళ్ళు మొత్తం మైకంలో ఉన్నామని చెప్తా ఉన్నారు కదా అక్క. డోర్ ఒకటి అక్కడ ఉన్నది ఇది తీసేసి ఉందా ఇది 2 ఇంత హైట్ తోని కుక్కలు రాకుండా మనుషులు రాకుండా ఆ ఇటుకలు ఈ బండలు పెట్టి ఇట్లా టచ్ చేసి ఆ ఇటుకలన్నీ దీని ఎత్తి పెట్టిన ఇవన్నీ అటు వారేసాడు అగో ఆ బేట కూడా ఈయన ఒకటే ఆ బేట అటు వారేసాడు గదే రౌతులు దీని మీద 2 పెట్టిన ఆ ఇటుకలన్నీ ఇంత ఎత్తి పెట్టిన అరే ఇది తీసి ఇటు పక్కకి పెట్టిండు ఇది తీసి ఇలా వారేసాడు ఇక్కడ ఈ ఒకటే బేట ఉంది ఓపెన్ ఉంది అప్పుడు కుక్కలు పై నుంచి కింది కురకాగానే ఇక్కడ తీసి ప్యాక్ చేసినా కదా వాళ్ళ ఫ్యామిలీ అంటారు కదా ఇది ప్యాక్ చేసినా కదా ఇది ఎందుకు తెలిసింది ఉన్నదని చెప్పి డౌట్ తోని ఇల్లంతా తిరుగుతున్నా కానీ అక్కడ వీళ్ళు మొన్న అది ఇష్యూ అయినప్పుడు ఇవన్నీ వీళ్ళు ఒక డిప్రెషన్ ఉండిపోయారు అక్క చెప్పలేకపోయారు అనుకుంటున్నా తెలిసి. ఇప్పుడు ఈ మధ్య మంది చెప్తున్న మాటలు ఏంటంటే ఒక్కొక్కరు ఇక్కడ మా ఇంటి పక్క పండుగలో కూడా కనిపించారంటారా ముగ్గురు కనబడ్డారు మళ్ళీ పోలీసు వాళ్ళకి కూడా ముగ్గురు కనబడ్డారు అందరూ అదే మాట ఏమన్నారు. మేము ఇక్కడ బయట పడినప్పుడు 11 గంటలకు ఇక్కడ కుక్కలు మురుగుతున్నాయి ఇక్కడ కుక్కలు ఉన్నట్టు వాళ్ళకి తెలియదు కదా ఈ గల్లెకలు రాక వాళ్ళని చూసి మురిగినాయి అవి మురిగానే మా భార్య చూసి దొంగల భయం ఉన్నది కొంచెము కుక్కలు మురుగుతున్నాయి ఇంట్లో పానగానే అయితే మేము ఇంట్లోకి పోయినాం మళ్ళీ వాడు మా సౌండ్ కూలర్ సౌండ్ విన్నాడు బంద్ అయింది అప్పుడు ఇల్లు వేసినట్టు మళ్ళీ బయటకు వచ్చాడు అప్పటికి మా షిట్ వండుకుంది బెడ్ మీద అంతా మేము అబ్జర్వ్ చేయలేమని పడుకుంది తీసుకుపోయి మళ్ళీ కూలర్ ఎత్తుకొచ్చి ఇట్లా పెట్టింది మాకు మమ్మల్ని వడబెట్టి పని చేసిండు. అదే